అండ్ ఒకటేంటంటే ఇప్పుడు బయట కూడా మనకి 5th నుంచి థియేటర్స్ ఏం దొరకలేదు కదా. సో ఐ థాట్ బాగానే వీఆర్ గుడ్ గుడ్. హాయ్, తరుణ ఫ్రమ్ ఎన్టీవీ. మై క్వశ్చన్ టు సత్యదేవ్ గారు, ఇప్పుడు అక్కడ ఉన్న యాక్సెసరీస్ మనం చూస్తున్నాం. ఒక సీన్లో ఒక యాక్సెసరీ వేసుకుంటే దాంతో ఒక ఇమోషన్ కనెక్ట్ అవుతుంది. ఏ యాక్సెసరీతో మీకు ఎక్కువ ఇమోషన్ కనెక్ట్ అయింది? ఇట్ క్యాన్ బి ఎ చైన్, వాచ్ కావచ్చు, అక్కడ ఉన్న డిఫరెంట్ యాక్సెసరీస్ కావచ్చు. ఇందులో నాది నేను ఇప్పుడు పెట్టినవే నావండి, అందుకనే పెట్టా. యాక్చువల్లీ మిగతావన్నీ మిగతా వాళ్ళవి. ఇది సునీల్ గారివి కొన్ని, ధనంజయ్ కొన్ని, ఇగో ఇప్పుడు లైక్ ఈ బండ వాచ్ ఐ థింక్ ఇది సునీల్ అన్నది అనుకుంటా, బట్ లుక్స్ వెరీ గుడ్. నాది అంటూ స్పెసిఫిక్గా లేదు, బట్ నాదైతే ఆ సూట్ కేస్, ఆ బ్యాగ్ చిరిగిపోయింది ఆ బ్యాగ్. సో ఎందులో అయితే డబ్బు తీసుకొస్తాను, ఎందులో అయితే డబ్బు ఆ సూట్ కేస్ గురించి చెప్పండి. అంటే అది మీ ఫేవరెట్ బ్యాగా, ఫేవరెట్ సూట్ కేసా? అదే ఆయన ఫేవరెట్స్ ఆవిడ చెప్పారు కాబట్టి ఆయన ఫేవరెట్ బ్యాగ్ చిరిగిపోయింది. సో అందుకని ఇక్కడ పెట్టలేదు. ఓకే, మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఎప్పుడు మూవీ టైంలో ఫుల్ ప్రమోషన్స్లో ఉంటారు, బయట కనిపిస్తారు, మీడియాతో మాట్లాడతారు, కానీ నార్మల్ డేస్లో మీ నుంచి రీల్ రాదు, మీ నుంచి యూ డోంట్ డూ యువర్ ఓన్ పిఆర్ అండ్ ఆల్. ఎందుకు, వై యు ఆర్ సో డిస్కనెక్టెడ్ ఆ టైంలో? హోల్ డే అంటే మిగతా టైంలో ఏం చేస్తారు మీరు? మిగతా టైంలో సినిమాలు చేస్తుంటానండి. సినిమా చేస్తున్నప్పుడు ఏమో ప్రమోట్ చేస్తూ ఉంటాను. సినిమా టైంలో సినిమా షూటింగ్ లో ఉంటారు, ప్రమోషన్స్ చేస్తారు, మధ్యలో ఉన్న గ్యాప్ అది అంటే నేను ఎక్కువ ఐఎమ్ నాట్ అంటే లైక్ ట్రావెల్ చేస్తారా, ఆర్ యు హావ్ సమ్ హాబీస్, వుడ్ యు డు? ఆనెస్ట్ గా సినిమా తప్ప నేను ఏం చేయనండి. అంటే కథలు వింటాను, షూటింగ్ చేస్తాను, లేదంటే ఇదే ప్రాసెస్ ఉంటుంది. నేను ఈ మధ్య ఓకే ఐ థింక్ మనం ఇవి కాకుండా వేరే చేయాలని నేను కూడా అనుకున్నాను. ఈ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అంటారా, ఐ థింక్ అవి నాకు హ్యాండిల్ చేయడం కూడా సరిగ్గా రాదు. ఇప్పుడు మా పిఆర్ టీం కూడా అదే అంటారు, సినిమా అప్పుడే కాదు డైలీ మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం తింటున్నాం, అవన్నీ కూడా ఫోటోలు పెట్టాలంటే అవన్నీ ఏడబెడతాం, అవన్నీ ఎందుకులే సినిమా అప్పుడు చేసుకుంటాం అని చెప్పి అలా అనుకున్నాను. బట్ ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ మేక్ షూర్ ఐల్ బి మోర్ యాక్టివ్. అదే లాస్ట్ టైం కూడా నేను స్టేజ్ పైన చెప్పాను, ముందంతా అక్కడ ఉండేది, ఇప్పటి నుంచి అందుకే ఐఎమ్ కమింగ్ అవుట్ మోర్, ఐఎమ్ టాకింగ్ మోర్. So we are expecting more content from you. Absolutely, and the next 1 year whatever I signed and the next film which is going to come out full bottle, ఇంకొక వారం రోజులు షూటింగ్ ఉంది, ఒక అది కంప్లీట్ అయిపోయిందంటే ఆ సినిమా కూడా బయటకు వస్తుంది. ఇట్స్ అ కంప్లీట్లీ మాసీ ఎంటర్టైనర్ అది కూడా. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. హాయ్ సత్య, నేను వెంకట్ ఎన్టీవీ అండి. నమస్తే సార్. మీ సినిమాను అంటే మంచి టాక్ వచ్చింది, కానీ రివ్యూస్ వల్ల పోయింది అనుకుంటున్నారా మీరు? ఈ సినిమా ఏమన్నా నేను పోయింది అనుకోవట్లేదండి, సినిమా పోయింది అనుకోవట్లా. వాట్ ఎవర్ మాకు ఇంకొంచెం ఎక్కువ సక్సెస్, కమర్షియల్ సక్సెస్ రావాల్సింది ఆగింది అనుకుంటున్నాను అంతే. అంటే December 20th మళ్ళీ ఆహాలో రాబోతుంది, కాకపోతే అప్పుడు మళ్ళీ చాలా సినిమాలు దాదాపు 5 సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి కదా, సినిమా థియేటర్స్కి వస్తున్నాయి. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అది ఆయన చెప్తే బెటర్ ఏమో. దేని ఆడియన్స్ దానికి ఉంటారండి. ఓటీటీ ఆడియన్స్ ఓటీటీకి ఉంటారు, థియేట్రికల్ ఆడియన్స్ దానికి ఉంటారు. అసలు కంపారిజనే లేదు. అంటే సినిమా బాగుంటే చూస్తున్నారు సోషల్ మీడియాలో కూడా, లేకపోతే దాన్ని కూడా చూడని పరిస్థితి ఉంది. ఐ డినై. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఒక కొత్త సినిమా, ఒక శుక్రవారం కొత్త సినిమా వచ్చింది అనేది కంపల్సరీ చూస్తారు. ఓకే, నేను ఇవాళ నాకు నచ్చిన సినిమా, ఒక సినిమా ఏదన్నా వస్తుంది అనుకుంటే కనుక ఓటీటీలో, దానికి సబ్స్క్రైబ్ చేయాలంటే ఆ రోజు నా దగ్గర 199, 299 నా దగ్గర ఉంటే కనుక ఆ సినిమా చూస్తాను, లేకపోతే 4 రోజులు ఆగి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తాను.